అధ్యక్షుల వారికి, మిగతా బాధ్యతలో ఉన్న సభ్యులకి మరియు మెంబర్స్ అందరికీ, ముఖ్యంగా చైర్మన్ లహరి గారికి, కౌన్సిలర్లకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ఈ వారం రోజుల్లోనే ఈ యొక్క కార్యక్రమం చాలు చేద్దామని చెప్పి 15 రోజుల్లో వర్షాలు పడకుంటే కాంపౌండ్ వాళ్ళని మనం కంప్లీట్ చేసుకుంటే మిగతా ఏవైతే షెడ్ ఉందో 70 ఇంకేదన్నా ఉన్నా కానీ దానికి సంబంధించిన కార్యక్రమాలు చాలు చేద్దాం. నా వంతుగా 3 లక్షల రూపాయలు ఈ యొక్క సంఘానికి అది కాకుండా 30 లక్షల వరకు ప్రభుత్వం నుంచి ఏం చేస్తున్నా కానీ 30 లక్షల రూపాయలు అనేది ప్రభుత్వం నుంచి ఇప్పిస్తానని చెప్పి కూడా హామీ ఇస్తూ, ఈ యొక్క ఓపెనింగ్ లోపు ఏదైతే మనం రావాల్సిన రోడ్ ఉందో, మనకి దసరా సమయంలో నిధులు వస్తాయి, ఓపెనింగ్ అనేది మనం కొత్త రోడ్డు మీద వచ్చి మీ చైర్మన్ ఆధ్వర్యంలో దీన్ని శంకుస్థాపన చేసుకుందామని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. ఇంకా ఒకటే మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఏది ఉన్నా సరే ఐక్యంగా దాన్ని ఏదైనా ఉన్నా మింగుండ్రి, అర్థమైందా? దీన్ని పూర్తి బాధ్యతగా ఎట్లయితే ఇప్పుడు నిన్న నా దగ్గరకు వచ్చేటప్పుడు ఎట్లయితే యూనిటీగా వచ్చిన్నామో, ఈరోజు ఎట్లయితే ఉన్నామో, ప్రతి విషయంలో కూడా అందరూ కలిసి దీన్ని కంప్లీట్ చేస్తే నిజంగా కూడా అన్నయ్య చెప్పినట్టు జిల్లాలోనే ఒక మంచి సంఘం అనేది ఏర్పడుతుంది. అందరం కూడా ఐకమత్యంగా ఏదున్నా సరే కలిసి ఏదైనా ఉంటే గ్రూప్లలో కాకుండా ఇది కాదు ఇట్లయితే ఇట్లా ఉంటుందని చెప్పి కూర్చున్నాం. మనం దానికి ఒక సమస్య ఉంటుంది కనుక దాన్ని మనం మాట్లాడుకొని చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక మంచి ఆలోచన. తప్పకుండా దీన్ని ఒక 6 నెలల్లో అన్న చెప్పినట్టు 6 నెలల్లో దీన్ని కంప్లీట్ చేసుకొని మనము ఎవరైతే గరీబ్ పరిస్థితులు మన సంఘంలో ఉన్నారో వాళ్ళకి తక్కువలా ఇప్పించుకొని పెళ్లి చేసుకునే విధంగా దీన్ని ఉపయోగించుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంకా నా వల్ల ఇంకేదన్నా అధికంగా ఏదైనా ఛాన్స్ ఉంటే కూడా నా వద్ద సహకారం దూరం కానీ ఇంకేదన్నా కావాలన్నా సరే ఎంఆర్ఓ గారికి చెప్పి మీకు ఒక ప్లేస్ చూపిస్తా, అక్కడ నుంచి వెహికల్స్ పెట్టుకుంటే తక్కువ 10 లక్షల మొరం అనేది ఒక 2 లక్షల రూపాయలు మనం డీజిల్ పెట్రోల్కి ఇస్తానని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. తొందరలోనే దసరా కల్లా సాధ్యమైనంత వరకు దగ్గర ఉండి మంచిగా అందరూ కలిసి ఉన్నారు, తక్కువ లేదు వేసుకోండి. మనదే అనుకుంటే ఏమవుతుందంటే ఏమనిపించదు. ఒక షేర్ హోల్డర్ 50,000 రూపాయలు అయితే ఈ 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే జరగదని చెప్పి ఆలోచించి ఒక 400 షేర్ హోల్డర్లు కావాలి. అంటే 400 మంది కొనాలి 50,000 ఇచ్చి కొంటే అప్పుడు 2 crores అవుతాయి. 2 crores అయితే దీనికి ఓకే. అప్పుడు ఫస్ట్ మనకు ఆత్మలో చెప్పుకోదగ్గట్టు ఓ పద్మశాలి కళ్యాణ భూమి చాలా బాగుంది అనే పరిస్థితికి వస్తుంది. ఇక్కడ మన పద్మశాలిలో మా అంటే ఒక 10% వీక్ ఫ్యామిలీస్ ఉన్నాయి. 90% కార్లో ఇంటి ఏదో మెయింటైన్ చేస్తూ ఆర్థికంగా అంత మంచిగా ఉన్నారు. 50,000 ఇస్తూ సహకరించి నిర్మాణం చేసి మన పద్మశాలిల పేరు జిల్లాలో స్టేట్లో మార్పు ముగించాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. జై మార్గండ. మనకు ఇన్ని రోజులు మనం ఇంకా ఈ దీనాస్తవాలు ఉన్నా కానీ మళ్ళా పునర్వోపాయం వచ్చి వినయరెడ్డి గారు ఇక్కడ బాధపోతున్నందుకు దీని కళ వేరైపోయింది. ఇలాంటి కళనే మనం మరి ముందు ఊరుకోండి. ఇప్పటికే చాలా ఆలస్యం చేసినాము. మనకు పద్మశాల ఏంటంటే మనకు ఒక ఇన్ని రోజులు ఇంత వేసేసి మనకి ఎంత చులకనైపోతున్నామంటే రాజకీయంలో మనం ఎందుకంటే మనకు ఐక్యత ఉండాలి, ప్రతి విషయంలో ఐక్యత ఉండాలి. ఇట్లాంటి మన వినయరెడ్డి గారు మనకు మంచి మనిషి, ఎప్పుడైనా మనం ఏ విషయంలో సహకారం చేస్తాడు. ఇప్పటికైనా మనము కళ్ళు తెలిసి దీన్ని గడ్డ వడగొట్టుకొని మంచిగా వేసుకొని మంచి ఆర్థిక కాన్స్టిట్యూన్సీ ప్రజలకు కూడా ఇప్పుడు ఎందరో మీద వాళ్ళు ఉన్నారు. చాలామంది ఇప్పుడు లక్షలు పెట్టి వేయాలంటే చాలా కష్టమవుతుంది. ఆ ఉద్దేశంతోనే మనం ఇది స్థాపన చేసినాం. కాబట్టి ఇప్పుడు వినయరెడ్డి గారు వచ్చిండ్రు, మనం తన ఇంకా ఉందాము. ఇప్పుడు కాకుండా ఇప్పుడు కూడా మళ్ళీ ఎలక్షన్ అయినా కూడా తన పట్ల విశ్వాసంగా ఉంది. ఇంత పెద్ద కార్యక్రమం మీ చేతిలో అవుతున్నందుకు మేము సంతోషంగా ఉన్నాం. మీ ఆధ్వర్యంలో మీ సహకారం ఉంటే ఖచ్చితంగా దీన్ని ఒక 6 months లోపల కంప్లీట్ చేస్తామని మా మండల హడాప్ కమిటీ
మీరు దయచేసి దీన్ని మాకు వెన్నంటుండి మమ్మల్ని ముందు ప్రోత్సహిస్తే ఖచ్చితంగా దీన్ని 6 మంత్స్లో కంప్లీట్ చేసి మీ చేతుల మీద మా ఫంక్షన్ హాల్ చాలా ఆనందం అనిపిస్తుంది. దీనికి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, మీకు విన్నవించినాం. వాటిని కొంచెం తొందరగా పూర్తి చేసి మాకు సహకరిస్తే బ్రహ్మాండంగా మేము మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మా ఈ ఆధ్వర్యంలో దీన్ని చాలు చేసుకుంటాం. మా పద్మశాలందరూ మీకు మీ వెంట ఉంటారని కోరుకుంటున్నాం. ఈరోజు మన ఆర్మూర్ కళ్యాణ మండపంకి వచ్చేసినటువంటి ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వీరయ్య గారికి మరియు మున్సిపల్ చైర్మన్ లహరి గారికి, కౌన్సిలర్ గంగూలీ మరియు ప్రసాద్ వాళ్ళకు స్వాగతం చెప్తూ, కుల బాంధవులందరికీ స్వాగతం చెప్తూ, సమస్యలు ఏంటి అంటే 6,200 చదరపు గజాల స్థలము మనకు గత ప్రభుత్వంలో మనకు కేటాయించడం జరిగింది. దానికి ఒక 80 లక్షలతో ఫంక్షన్ హాల్ నిర్మించడం జరిగింది. అయితే ఇది ఇలాగే వదిలేస్తే చాలా రోజుల నుంచి వదిలేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, మన చైర్మన్ ఉన్నాడు, మన ఇన్ఛార్జ్ అన్న వినాయన్ ఉన్నాడు కాబట్టి దీన్ని అభివృద్ధిలోకి తీసుకుపోవడానికి మన ప్రభుత్వం ద్వారా సుమారు 1,00,00,000-1,50,00,000 అవసరం పడుతున్నాయి. కాబట్టి సహాయ సహకారాలు మీరు అందించాలని చెప్పేసి ఇప్పుడు మనం ఉన్న ప్రహరీ కూడా సుమారు 1,200 రన్నింగ్ ఫీట్ ఉంది, అంటే 1,200 చదరపు అడుగుల రన్నింగ్ ఫీట్ ఉంది. మరియు డైనింగ్ హాల్కు దీనికి సుమారు 1,50,00,000 అవుతుంది. కాబట్టి అన్నగారు ఇది మనము దీన్ని ప్రారంభించి మీ చేతుల ద్వారా ప్రారంభిస్తే ఈ క్రెడిట్ మనకు దక్కుతుంది. ఎల్లవేళలా మీ సహాయ సహకారాలు అందించేందుకు మేము కూడా మీకు రుణపడి ఉంటాము, మీకు మద్దతుగా నిలుస్తామని చెప్పి రాబోయే ఎలక్షన్లో మీకు పూర్తి మద్దతు తెలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మా కుల బాంధవుల సాక్షిగా మీకు మాటిస్తున్నామన్నా ఇది ముందుకు తీసుకోవాలని